అలాగే ఇప్పుడు వరకు మనం మాట్లాడిన విషయాలన్నింటినీ కూడా ఒకసారి ఏం జరిగింది ఏంటి అనే అంశాలపైన వాళ్ళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు కుండబద్దల గౌతమ్ గారు, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. గౌతమ్ గారు నమస్తే అండి. నమస్తే అండి నవీన్ గారు. గౌతమ్ గారు ఏం చెప్తారంటే 2025కు సంబంధించి ఒక సంతృప్తికరంగా ఏమేమి అంటే ఉన్న ఆ సమయంలో ఎంతవరకు చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి పూర్తిగా ఒక ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. సంక్షేమం కావచ్చు, ఇటు అభివృద్ధి విషయంలో కావచ్చు, రెండు కూడా ముందుకు తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా. ఏంటి సార్ ఈ 2025 గురించి ఏం చెప్తారు? భవిష్యత్తు ప్రణాళికల గురించి కూడా మనం రవికిరణ్ గారు ఉన్నారు, అలాగే రఫీ గారితో కూడా మాట్లాడదాం. మీరేం చెప్తారు? యాక్చువల్ గా చూస్తేనండి 2025 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఒక మంచి తరుణం అనే చెప్పుకోవాలి. సంవత్సరం పొడుగునా జరిగిన వ్యవహార శైలి అంతా చూసిన తర్వాత ఖచ్చితంగా కేంద్రం యొక్క సహకారం ఏ మేరకు రాష్ట్రానికి ఉంది అనే దాని మీదన, అలాగనే రాష్ట్రంలో కూడా ఒక మంచి ప్రభుత్వం ప్రజల పట్ల ఒక మంచి దృక్పథంతో ముందుకు వెళ్తే ఎలా ఉంటుంది అనేది రెండు సైమల్టేనియస్ గా కనపడటం జరిగిందండి. అంటే 2014-19 మధ్యలో కూడా ఇదే కూటమి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన చాలా వ్యవహారాల కంటే ఈసారి పెను సవాళ్లతోటి, ఎందుకంటే 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన ఈ అరాచకం కావచ్చు, ఈ విధ్వంసం కావచ్చు, వీటన్నిటిని పెను సవాళ్లు మొత్తాన్ని ఒక పక్కకు నెట్టుకుంటూ అభివృద్ధి దిశగా పయనించడం అనేది చాలా మంచి విషయం లాగా కనపడుతుంది. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2025 ఒక స్వర్ణ సంవత్సరం లాంటిది అని అనుకోవచ్చు. అలాగనే దాంతో పాటుగా సంక్షేమం కూడా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఈ సంక్షేమం పట్ల ఆయన పెద్దగా దృష్టి పెట్టరు, కేవలం అభివృద్ధి అనే ఆయన ప్రాకులాడుతూ ఉంటారు తప్ప అనే దాన్ని కూడా ఈసారి చంద్రబాబు నాయుడు గారు ఓవర్కమ్ చేశారు. అలాగనే కేంద్రం యొక్క సహకారం ఇందులో చాలా ఎక్కువగా పాత్ర పోషించింది అనేది కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో నేను కూడా కొంచెం కేంద్రం మీద వాళ్ళు సహకరించట్లేదు అనే దాని మీద గతంలో కొన్ని మాటలు మాట్లాడినప్పటికీ ఓవరాల్ గా చూస్తే కేంద్ర సహకారం ఏ రకంగా ఉందనేది కూడా బాగా కనిపిస్తోంది. దాంతో పాటుగా ఇప్పుడు నిబద్ధతతోటి పని చేయటం అనే ఒకటి చూసుకుంటే చిన్న ఉదాహరణ అండి. మరి గూగుల్ డేటా సెంటర్ ని విశాఖకు తీసుకొచ్చిన సమయంలో వాళ్ళు అడిగిన కొన్ని ఈ జిఎస్టిలో గాని లేకపోతే వాళ్ళకి ఇచ్చే రాయితీల విషయంలో గాని కేంద్రం కూడా ఒక అడుగు ముందుకేసి దాన్ని మన రాష్ట్రానికి కావాల్సిన విధంగా అమెండ్మెంట్ చేయటంలో ఒక మంచి పాత్ర పోషించటం మూలానే ఈ రోజున డేటా సెంటర్ ఖచ్చితంగా ఇక్కడ ఉందని చెప్పుకోవాలి. దీంతో పాటుగా కాగ్నిజెంట్ కావచ్చు, లేకపోతే టీసీఎస్ కావచ్చు, గతంలో ఏమయ్యేది ఎంఓయూ కుదుర్చుకోవటం, వాళ్ళకు ఒక ల్యాండ్ అలాట్మెంట్ చేయటం, అందులో అభివృద్ధి ఇదిగో జరుగుతుంది అదిగో జరుగుతుంది అని మనం పేపర్లో చూడటం తప్ప కళ్ళకేం కనిపించేది కాదండి. ఈసారి ఏమైంది, దానికంటే ముందుగా అద్దె భవనాల్లోనైనా సరే ముందుగా కార్యాలయాలు అక్కడ స్టార్ట్ కావటం, అక్కడ వాళ్ళు పనికి ఉపక్రమించటం అనేది ఒక మంచి తరుణంగా చూసుకోవాలి. దీంతో పాటుగా విద్యా సంస్థలు వీటి విషయంలో కానీ, లేకపోతే అమరావతి నిర్మాణం గురించి కానీ వీటన్నిటిలో కూడా ఒక అడుగు ముందుకేసామని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ పోలవరం దాదాపుగా ఈ టర్మ్ ఫినిష్ అయిపోతుందనే ఒక హోప్ అయితే కనపడుతోందండి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అయితే దాని గురించి 1% అని వాళ్ళ మంత్రులు ఏం మాట్లాడారు, దాన్ని తీసి పక్కన పెట్టారు, ఒక ఇంచు కూడా దాన్ని నిర్మాణం చేయలేకపోయారు. కానీ ఇప్పుడు జరుగుతున్న వ్యవహార శైలి చూస్తే ఇది ఖచ్చితంగా పూర్తవుతుందనే ఒక హోప్ కనపడుతుంది. దాంతో పాటుగా కేంద్రం యొక్క సహకారం కూడా బాగానే ఉంది అనేది కనపడుతుంది. ఎందుకంటే కూటమిలో ఎప్పుడైనా సరే పార్టీలన్నీ కలిసి ఒక కూటమి కట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అని అంటే దాంట్లో ఉండే పెను సవాళ్లు ఏముంటాయంటే పార్టీల మధ్య భేదాభిప్రాయాలు రావటం, ఎన్నికలని గట్టెక్కే వరకు వాళ్ళు అందరూ బాగా కలిసికట్టుగా ఉంటారు, అన్ని బాగానే ఉంటాయి. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి పోకడలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఈసారి అది లేకుండా పోయింది. ఒకరికొకరు సహకరించుకోవటం కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఒకరికొకరు సహకరించుకోవటం అనేది బాగా మంచి విషయం లాగా కనపడుతోంది. యాతావాత చూస్తే మీరు చెప్పినట్టుగా రెండు కళ్ళు లాగా ఉన్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ
ఇప్పుడు ఈ మూడు పార్టీలు కలిసి ఒకే అడుగుగా ముందుకేయటం అనేది చాలా మంచి తరుణం లాగా కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి పదంలోనే పయనిస్తుంది అనే హోప్ అయితే గట్టిగా కలుగుతుంది. నారాయణ గారు, గౌతమ్ గారు, సమన్వయంతో మూడు పార్టీలు కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. సమన్వయం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా చాలా విశేషం. ఒక్కొక్కటిగా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇచ్చిన హామీల